కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు, తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దేవుని మహాకృప గడిచిన దినాన ఆరాధనలను ప్రభు దీవెనకరంగా జరిగించారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. పాల్గొన్న వారికి, కొందరు పాల్గొనటువంటి ప్రియులకు అందరికీ యేసయ్య పేరట వందనాలు. నేటి దినాన జీవపు మన్నా వాక్య భాగము కొరకైన భాగము సంఖ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనము నుండి 19 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాము. 19వ వచనం. యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషమును నశింపజేయును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదువుబడిన వాక్యం మీది వినుచున్నవారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ కృపకు వారసులుగా చేయండి. ప్రభువా, మా ఆత్మీయులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి ప్రభు, ఆదరించండి. మీ వాక్కుల చేత మా అందరితో మాట్లాడండి. క్రీస్తు యేసునందైన కృపా మహదైశ్వర్యమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వాక్య భాగాన్ని ఈ దినాన ధ్యానిస్తుండగా ఆయన సన్నిధి మనలను కమ్ముకొనుగాక. బిలాము బాలాకుల సంభాషణ ఇంకా కొనసాగుతుంది. బాలాకు అంటున్నాడు, నేను నిన్ను ఘనముగా హెచ్చింపుగా గణపరచాలనుకున్నాను. అయితే నేను నిన్ను గణపరచకుండగా దేవుడు దానిని అడ్డగించారు. గల కారణం ఏంటంటే, నువ్వు దీవించువాడు దీవించబడతారని, నీవు శపించువాడు శపించబడతారని నాకు తెలుసు. అయితే ఈ ముమ్మారు ఇశ్రాయేలును శపించమని నేను నిన్ను తోడుకొని వచ్చాను, కానీ నీవు వారిని ప్రతిగా ఆశీర్వదించావు. మిక్కిలి ఘనపరిచేదని అనుకున్నాను, దేవుడే నీవు ఘనత పొందకుండా నిన్ను ఆటంకపరిచారు అని, ఇక నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళిపో అని బాలాకు బిలాము ప్రవక్తతో అన్నారు. అప్పుడు బిలాము బాలాకుతో అంటున్నారు, ఇంటెడు వెండి బంగారాలు నాకు ఇచ్చిన నా ఇష్టం చొప్పున మేలైన కీడైన చేటుకు యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను మీరలేనని ఆల్రెడీ చెప్పాను. అయితే ఒక విషయం చెప్తాను, విను. భవిష్యత్తులో జరగబోయే విషయాలు బాలాకు జాగ్రత్తగా విను. దేవోక్తిదిగో, దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కులు ఇవిగో. మహోన్నతుడైన దేవుని విద్యను ఎరిగిన వార్తను నీకు చెబుచున్నాను అని అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై దైవ దర్శనాన్ని పొందాడు.
పొంది ఏదోమును గురించి ఆయన మాట్లాడారు. పిల్లరా, యాకోబు సంతానాన్ని గురించి మాట్లాడారు. ఏమంటున్నారంటే, ఇదిగో యాకోబు నక్షత్రములో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతాలను కొట్టును అన్నారు. బాగా విందాం. రాజదండము ఇశ్రాయేలులో నుండి, నక్షత్రము యాకోబులో నుండి. ఇశ్రాయేలు యాకోబు రెండు ఒకటే కదా. యాకోబునకు ఆశీర్వదించబడిన తరువాత పెట్టబడిన పేరే ఇశ్రాయేలు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలులో నుండి రాజదండం వస్తుంది, యాకోబులో నుండి నక్షత్రం ఉదయిస్తుంది. ఈ నక్షత్రము రాజదండము రెండు ఒకటే. ఇది వచ్చి ఏం చేయబోతుంది? మోయాబు ప్రాంతాలను కొట్టబోతుంది. ఎందుకని మోయాబు ప్రాంతాలను కొట్టనై ఉన్నది? ఇశ్రాయేలు దేవుని జనాంగము, దేవుని యొక్క స్వాస్థ్య భాగము. ఆ స్వాస్థ్య భాగమైన ఇశ్రాయేలును ఆటంకపరిచి, అడ్డగించి, అభ్యంతరపరిచి వాగ్దాన దేశానికి వెళ్లకుండగా వారిని నిర్మూలం చేయవలననేదే మోయాబు యొక్క వాంఛ. ఆత్మీయులారా, ఈనాటి కాలంలో కూడా ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్ముకున్న కుటుంబం దేవునిలో ఎదగాలని వారు పరితాపపడుతుంటే, ఏ విధము చేతనైనా వారిని ఆధ్యాత్మిక జీవితంలో మూలాలలో నుంచి వారిని వెనక్కి లాగి ఆటంకపరిచి వారిని ఆధ్యాత్మికంగా పడద్రోయాలనేదే మోయాబు ఆత్మ. వింటున్నారా ప్లేరా? మోయాబీలు తరువాత కాలంలో మరుగైన ఆ యొక్క మోయాబు ఆత్మ నేటికి సంచారం చేస్తూనే ఉంది. ఎంతోమంది దాని బారిని పడుచూనే ఉన్నారు. దేవుని పిల్లలుగా మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఇశ్రాయేలీలు వెళుచున్నప్పుడు మోయాబీలు ఎలాగున అడ్డగించారో, ఈనాడు ఒక దేవుని బిడ్డ ఆధ్యాత్మికంగా బలపడుటకు ఇష్టపడుచుంటే అపవాది కార్యాలు, తంత్రాలు అనేకుల్లో ప్రవేశించి ఎదుగుచున్న వారిని ఆటంకపరచడానికి ఇష్టపడుచున్నవి. అయితే ప్లేరా, ఈ మోయాబీలు వారిని అడ్డగిస్తున్నప్పుడు ఏం జరగబోతుంది భవిష్యత్ అనేది బిలాము చెప్పుచున్నారు. యాకోబులో నక్షత్రము ఉదయించును. మన ప్రభువునకు నక్షత్రము అనబడిన పేరున్నది. వేకువ చుక్క అన్నారు. ఇశ్రాయేలులో రాజదండము లేచును. ఇశ్రాయేలులో నుండి సర్వలోకమును పాలించువారు, యెరూషలేమును పాలించువారు లేపపడిపోతున్నారు. వీరేం చేయబోతున్నారు? మోయాబు ప్రాంతాలను కొట్టబోచున్నారు. భక్త దావీదు ఇశ్రాయేలులో నుండి వచ్చిన వాడే కదా. మోయాబును అతడు బంధించాడు. దావీదు కాలాన మాత్రమే కాదు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కాలాన ఇది ఇంకనూ సంపూర్తి చేయబడుతుంది. ప్రియులారా, వింటున్నారా? మోయాబీలు మరుగైన మోయాబు యొక్క ఆత్మ సంచరిస్తూనే ఉన్నది. ఈ మోయాబు ఆత్మను వేర్లతో సైతం పెకిలించగలిగిన కృప, వేర్లతో సైతము పెకిలించగలిగిన శక్తి మన ప్రభువుకు మాత్రమే ఉన్నది. మన ప్రభువులో నివసించు వారికి మాత్రమే ఉన్నది. ఆనాడు మోయాబీలు అడ్డగించి ఇశ్రాయేలును ఆటంకపరిచారు. ఈనాడు అదే ఆత్మ చిన్న పెద్ద తారతమ్యం లేకుండగా అనేకులను అడ్డగిస్తూనే ఉన్నది ఏదో ఒక రూపంలో. అయితే ప్లేరా, అడ్డగించిన మోయాబు తదుపరి కాలంలో తన ఉనికిని కోల్పోయింది.
తన యొక్క ఉనికిని కోల్పోయింది. రాజదండము ఇశ్రాయేలు నుండి లేవగానే, నక్షత్రము యాకోబులో ఉదయించగానే అది మోయాబు ప్రాంతాలను కొట్టింది. మోయాబును జయించే శక్తిని పొందినది. ఆమేన్. ఆత్మీయులారా, ఈరోజు మనము కూడా మోయాబు ఆత్మను జయించగలం. మోయాబు తంత్రాలను జయించగలం. ఎందుకంటే లోకములో ఉన్నవారందరికంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు సుమి, ఆయన యందు విశ్వసించిన వారందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేసే దేవుడునై ఉన్నారు. కనుక మోయాబు ఆత్మను మన పితరులు ఎలాగున జయించారో, క్రీస్తును కలిగిన నీవు, నేను, మనము అలాగున ఈ లోకాన్ని జయించబోతున్నాం. మరి ఏమవుతుంది మోయాబు తదుపరి కాలాన? మోయాబు భవిష్యత్ ఏంటి అంటే, దండము ఇజ్రాయేలు నుండి లేచి మోయాబు ప్రాంతాలను కొట్టుచుంది, కలహవీరులను అది నాశనం చేయుచున్నది. అంటే మోయాబు యొక్క భవిష్యత్తు అంతమే, నాశనమే గల కారణం దేవుని బిడ్డలను ఆటంకపరిచిన కారణాన. దేవుని బిడ్డలను ఆటంకపరిచిన కారణాన దాని భవిష్యత్తు నాశనమునై ఉన్నది. కనుక దేవుని పిల్లరా, మనలను అడ్డగించినవి ఎన్ని విధములుగా మనకు ఎదురుపడిన దేవుని ఆత్మ బలముతో మనము సంపూర్ణముగా జయించుదుముగాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి. ప్రతి ఒక్కరి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. యేసు నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.